జగన్నాథ్ యొక్క లీలల గురించి మాట్లాడుకుందాము. నేను ఇది ఫస్ట్ టైం చెప్పడం, బట్ నాకు తెలిసినంత నా సీనియర్స్ నుంచి నేను ఎంతైతే విన్నానో, నాకు జగన్నాథ్ గురించి ఎంతైతే తెలిసిందో నేను అది మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. సో నా నుంచి ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి. నేను ఏదైనా మంచి విషయం చెప్పి ఉంటే అది నా సీనియర్స్ యొక్క అనుగ్రహం. సో వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో ఈ రోజు మనం జగన్నాథ్ లీలల గురించి మాట్లాడుకుందాము. మీ అందరికీ నాకు తెలిసి చాలా మందికి ఇక్కడ జగన్నాథ్ యొక్క లీలల గురించి తెలిసే ఉంటుంది. సో జగన్నాథుడి గురించి అండ్ వాళ్ళ యొక్క భక్తులు అండ్ జగన్నాథ్ ఎలా వచ్చారు అనే దాని గురించి మనము తెలుసుకుందాము. ఈ రోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ జగన్నాథ్ తెలిసి ఏమైనా తెలుసా జగన్నాథ్ గురించి? ఎంతమందికి జగన్నాథ్ గురించి తెలుసు? కొద్దిగా ఏమేమి తెలుసు? ఎవరికైనా తెలుసా? చెప్పగలుగుతారా? కిచిడి అంటే చాలా ఇష్టం మాతాజీ. ఒక్కొక్కరు చెప్పారా ప్లీజ్? కంప్లీట్ చేయండి. ఎవరన్నా ఏం చెప్పాలంటే సరోజ మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ మాతాజీ. జగన్నాథ స్వామికి కళ్ళకి రెప్పలు ఉండవు మాతాజీ. ఎల్లప్పుడూ భక్తులకి మనం శరణ్ అడిగితే మనకి కృప చూయటానికి ఎప్పుడు కళ్ళు తెరుచుకొనే ఉంటారు. స్వామి 22 గంటలు దర్శనం ఉంటది. 2 గంటలు మాత్రమే స్వామిని మనం చూడడానికి అవకాశం ఉండదు. స్వామికి కిచిడి అంటే బాగా ఇష్టము. కైరావా అనే ఒక మాతాజీ ఎప్పుడు ప్రభుజీ భగవంతుడికి ఆ కిచిడి ప్రసాదం చేస్తా ఉంటది. ఆమె నియమాలు పాటించకపోయినా కూడా భగవంతుడు ఆమె మీద కృప చూసి నువ్వు ఇలా చేస్తేనే నాకు ఇష్టము అని చెప్పని మహారాజు ఇట్లాగా చేస్తే నియమం లేకుండా శుచి శుభ్రం లేకుండా చేస్తామని ఒకరోజు అట్లా చేయకూడదు అని చెప్పారంటే ఆమె చేయడం లేట్ అయి స్నానం చేసి దేవుడికి అంత మడిగా చేసి తీసుకునేటప్పటికి లేట్ అయితే భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆమె దగ్గర వేడిగా తినేటప్పటికి మూతంతా కాలినట్లుగా లోపల అక్కడ పూజారులు అన్ని గమనిస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఆమెను చూసి అమ్మ నువ్వు మామూలుగా చేస్తేనే భగవంతుడికి అందించగలవు అని చెప్తారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్ మాతాజీ. దండవత్ ప్రణామ్. నెక్స్ట్ మాతాజీ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఆయనకు పూర్ణిమ రోజే స్నానం చేస్తారు మాతాజీ. రోజు చేయించరు. ఆ రోజు ఒక రోజు చేయించినందుకే ఆయనకు 15 రోజులు జ్వరం ఉంటది మాతాజీ. ఆ జ్వరం లోపల ఆయనకు ఏమి ఆహారం అనేది పెట్టరు. ఆ ఆహారం కూడా ఎట్లా అంటే మన ఈ కషాయాలు అట్లా ఆయనకు ఆ జ్వరం తగ్గడానికి తగ్గించే అటువంటి ఆహారమే పెడతారు మాతాజీ. 15 రోజులు. ఒక రోజు ముందు ఆయన దర్శనానికి అందరు దేవతలు అందరు ముందు దర్శనం చేసుకున్న తర్వాతనే మనకు దర్శనం చేసుకొని ఇస్తారు మాతాజీ. అంటే నాకు తెలిసింది చెప్పుకున్నాం మాతాజీ. కరెక్ట్. అవును మాతాజీ. చాలా బాగా చెప్పారు. ఒక రోజు అందరూ దేవుళ్ళు అందరు వచ్చి దర్శనం చేసుకుంటారు కానీ యమధర్మరాజుకు ఆ రోజు దర్శనం చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది మాతాజీ. యమధర్మరాజుకు లేట్ అయ్యేసరికి గరుత్మంతుడు అక్కడనే ఉంటాడు. ఈయన పోయేటప్పుడు అక్కడ మీద ఒక చిలుక మంచిగా పాట పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ మంచిగా సంతోషంగా ఉంటది మాతాజీ. యమధర్మరాజు ఒక్కసారి ఆ చిలుకను చూస్తాడు మాతాజీ. చిలుకను చూసేసరికి ఏమనుకుంటాడంటే ఇక్కడున్న ఈ ధర్మరాజు చూసిండంటే ఇంకంతే, ఆయన కన్ను పడిందంటే ఇంకంతే ఇక సంగతి అనుకొని ఆయన తర్వాత యమధర్మరాజు లోపలికి పోతాడు. గరుత్మంతుడు పిచ్చుకను అడుగుతాడు. ఆయన చూసిండు కదా ఎట్లా అంటే నన్ను తీసుకపోయి ఎక్కడన్నా దాచిపెట్టు, చాలా దూరంలో అంటది మా గరుత్మంతుని వేగం అనేది ఎంత ఉంటది అంటే మనం చెప్పలేనంత వేగం మాతాది ఆయన రెక్కలలో. ఆ రెక్కల లోపల మూతితో ఖర్చుకొని రామచిలుకను తీసుకుపోయి సరోవరం అవతల పెద్ద చెట్టు త్వరలో ఉంచుతాడు మాతాజీ. ఆ చెట్టు త్వరలో ఉంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేస్తాడు. వచ్చేసరికి ఆ చెట్టు త్వరలో ఏమైతుంది అంటే పెద్ద పాము ఉంటది మాతాజీ. ఆ పాము వచ్చి చిలుకని తినేసేస్తుంది. అంటే దానికి అక్కడనే ఉందన్నమాట. దాని ఆయుష్ అనేది, దానికి మృత్యువాత అనేది అక్కడ ఉంది కాబట్టి దాన్ని తప్పించలేక ఎట్లా జన్నా తప్పిద్దాం అనుకుంటే ఆ స్థలానికి గరుత్మంతుడే చేరుస్తాడు. తీసుకుపోయి దాన్ని రక్షిద్దాం అనుకునేసరికి దానికి మరణం అనేది కుదురుతుంది. అయినాక అంత లోపలికి వెళ్ళి యమధర్మరాజు వచ్చి చూసేసరికి అక్కడ ఉండదు.
అబ్బా అనుకుంటాడు. ఆయనక అరే వా. గరుత్మంతుడు అంటాడు, నువ్వు ఆయన చిలుకని చంపాలనుకున్నావు కానీ చిలుకని తీసుకుపోయి నేను అక్కడ దాచిపెట్టిన అంటే చాలా మంచి పని ఓ చేసినావు ఆయన. దాని చావు అక్కడనే ఉంది కనుక నువ్వు అక్కడికే తీసుకుపోయినావు. అంత వేగంగా ఏ టైంకు దానికి మృత్యు అనేది ఉందో అంత లోపల నువ్వు తీసుకుపోయి దాన్ని ఇడిచిపెట్టినావు అంటాడు మాట. అంటే మనిషి అనేది కర్మ అనేది తప్పదు చేసుకున్నది. మనం ఎంత మంచి సో చేసినా కానీ మన కర్మ అనేది తప్పదు. అట్లా కరెక్ట్. జగన్నాథ్ గురించి ఇప్పుడు మన అందరికి కొద్ది కొద్దిగా తెలుసు. సో ఇప్పుడు ఈ రోజు నేను కొంచెం నాకు తెలిసింది నేను చెప్పబోతున్నాను. సో ఏంటి అంటే హరే జగన్నాథ్ కృష్ణ మాతాజీ, ఎక్కడైనా తప్పు చెప్తే క్షమించండి మాతాజీ. అయ్యో ఏదన్నా లేదు లేదు తప్పు మాతాజీ, చెప్తే. చాలా బాగా చెప్పారు. సో మీకు తెలిసింది మీరు చెప్పారు, ఇప్పుడు నాకు తెలిసింది కూడా నేను షేర్ చేసుకుంటాను మీ అందరితో. సో ఓకే మేడం. ఇప్పుడు నేను ఈ రోజు చెప్పబోయేది జగన్నాథుడు ఎలా మనకు ఈ కలియుగంలో ఎలా ప్రత్యక్షమయ్యారు, దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ రోజు. జగన్నాథుడు మొదట ఫస్ట్ మనకు ఎక్కడ కనిపించారు అంటే మనకు పూరిలో కాదు, జగన్నాథుడు ద్వారకాలో ఉన్నారండి. ఇది ఈ లీల ఎక్కడికి ముడిపడి ఉంది అంటే ద్వారకాలో ముడిపడి ఉంది. సో ఎలా నీలాచల జరిగింది? పర్వతం. నీలాచల పర్వతంలో ఇప్పుడు ఉన్నారు, బట్ ఫస్ట్ ఆయన ద్వారకాలో ఉండేవాట. ద్వారకాలో కృష్ణుడు, ఇది ఒక లీల ఉంది. అది ఏంటి అంటే కృష్ణుడి యొక్క భార్యలు 16,108 భార్యలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక కోరిక కలిగింది. ఏంటి అనగా కృష్ణుడి యొక్క పాస్ట్ టైమ్స్ అంటే కృష్ణుడి యొక్క లీలలు, చిన్నగా ఉన్నప్పుడు ఆయన వెన్న ఎలా దొంగలించారు, యశోదమయ్య చేయి పట్టుకొని ఎలా నడిచారు, ఆయన పొద్దున లేవగానే ఆయన ఎలా కనిపించే వాళ్ళు, అండ్ అందరితో గోప బాలులతో వీళ్ళు ఎలా ఆడుకున్నారు, ఎలాంటి లీలలు జరిగాయనే ఒక కుతూహలం కలిగింది. సో వాళ్ళందరూ వెళ్ళి ఆ కృష్ణుడిని అడిగారు, మాకు మీ పాస్ట్ టైమ్స్ చెప్పండి అనగానే, మీ లీలలు చెప్పండి అనగానే కృష్ణుడి కళ్ళు మూసుకొని కృష్ణుడు ఆలోచనలోనే కన్నీళ్లు కారిపోయాయి. సో అది చూసిన రుక్మిణిమయ్య ఏం చెప్పారంటే, కృష్ణ మీరు చెప్పకండి, వద్దు, మేము వినకున్నా పర్లేదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బలరాముడిని అడుగుదాము అని అనుకుంటారు, బట్ బలరాముడిని అడగలేక సంకోచించి వాళ్ళు రోహిణిమయ్య దగ్గరికి వెళ్ళారు. రోహిణిమయ్య అనగా బలరాముడి యొక్క అమ్మగారు. సో రోహిణిమయ్య దగ్గర ఈ బృందావనంలో జరిగిన లీలలు ముగ్గురే చూడగలిగారండి. ఎవరు? కృష్ణుడు, స్వయం కృష్ణ, బలరాముడు అండ్ రోహిణిమయ్య. సో వీళ్ళ ముగ్గురికే తెలుసు బృందావనంలో జరిగిన లీలలు. సో రోహిణిమయ్య దగ్గరికి వెళ్ళి ఆ 16,180 వాళ్ళ కృష్ణుడి యొక్క భార్యలు వాళ్ళు వెళ్ళి అడిగారనమాట రోహిణిమయ్యని, అమ్మ మాకు చెప్పండి, కృష్ణుడి యొక్క లీలలు మాకు వినాలని ఉంది. చిన్నప్పుడు ఆయన ఎలా చేశారు, ఎలాంటి చేష్టలు చేశారు, ఎలా వెన్న దొంగలించారు, ఇవన్నీ మాకు చెప్పండి వివరంగా అంటే వాళ్ళు ఒక సభలో కూర్చుని అప్పుడు రోహిణిమయ్యని అడగగా రోహిణిమయ్య ఏం చెప్పిందంటే, సరే నేను చెప్తాను, బట్ ఒక షరతు ఉంది. ఏంటి అంటే ఇవన్నీ కృష్ణ బలరాములు వినకూడదు, వాళ్ళు వింటే వాళ్ళు తట్టుకోలేరు, భావోద్వేగానికి గురై వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. వాళ్ళు బృందావనాన్ని, యశోదామయ్యని, నంద్ మహారాజ్ని, వాళ్ళ యొక్క స్నేహితులు తన్సుక, మన్సుక, ధన్సుక, మధుమంగల్ వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. సో అది నేను వాళ్ళు ఉన్నప్పుడు నేను చెప్పలేను అంటే, సో ఇప్పుడు కృష్ణుడి యొక్క చెల్లెలు, ఒక్కగానొక్క చెల్లెలండి కృష్ణ బలరాములకి. ఇప్పుడు 16,108 భార్యలు ఉండగా వాళ్ళకి ఒక్కటే ఆడపడుచు సుభద్రామయ్య. ఆవిడని అల్లారు ముద్దుగా చూసుకుంటారండి అందరూ. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, రోహిణిమయ్య ఒక షరతు పెడుతుంది. ఏంటి అంటే, నేను మీకు చెప్తాను, బట్ బయట ఎవరన్నా గది బయట కావలిగా ఉండాలి. వాళ్ళు ఎవరైతే కృష్ణ బలరాములు వస్తుంటే వాళ్ళు అక్కడ కావలిగా ఉండి మనకు హెచ్చరిస్తే మనము చెప్పకుండా ఆపుతాము అని చెప్పి అనుకుంటారు. సో ఎవరు ఉండాలి? అందరూ లేదు, నేను కథ వినాలి, నేను ఆ బ్రజ లీలలు వినాలి, నేను కృష్ణుడు ఏం చేశాడు అనేది వినాలి అని కుతూహలంతో ఉన్నారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళందరూ వెళ్ళి సుభద్రామయ్యని అడుగుతారు. సుభద్రామయ్య ఏమంటారు, మేము ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఈ ఒక్కసారి మీరు ఈ ఒక్క సహాయం చేయండి, మీరు గది బయట నించొని కాపలాగా అక్కడ ఉండి కృష్ణ బలరాములు వస్తే మాకు హెచ్చరించండి అని చెప్తారు. సో అలా చెప్పగా ఏమవుతుంది అంటే, సుభద్రమయ్య ఒప్పుకొని ఆవిడ ఆ డోర్ వెనకాల నించుంటారనమాట. నించొని
ఆవిడ కావలిగా ఉంటారు. సో లోపల రోహిణి మాత అందరికీ ఆ బ్రజ లీలలు చెప్తుంటారు అనమాట. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఏమేమి జరిగాయి, ఎలాంటి లీలలు జరిగాయి, ఎలాంటి రాక్షసులు వచ్చారు, కాళియామర్దన్ లీల చెప్తారు, గోవర్ధన్ లీల చెప్తారు, కృష్ణుడు ఎలా వెన్నను దొంగలించాడు అని చెప్తారు. ఇవన్నీ చెప్తూ ఉండంగా ఒక ఒక ఘట్టం వస్తుందండి. ఎక్కడ అంటే కృష్ణుడు బృందావనాన్ని వదిలిపెట్టి మథురాకి బయలుదేరుతారు. సో ఆ టైంలో అది చెప్తూ ఉండగా రోహిణీమయ్యకి కూడా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. అది వివరిస్తూ ఉంటే ఆ 16,108 భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత బాధపడతారంటే ఆ ప్రేమ ఎలా ఆ ఎక్స్ప్రెస్ చేశారు రోహిణీమయ్య. అక్కడ ఎలా అయితే జరిగిందో, అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఎలా అయితే గోపబాలలు బృందావనంలో ఉన్న వాళ్ళందరూ ఎలా భావోద్వేగానికి గురయ్యారో అది ఎగ్జాక్ట్ గా రోహిణీమయ్య చెప్తూ ఉండగా ఈ 16,108 భార్యలు కూడా ఏడవడం మొదలు పెట్టారు. ఆ ఏడవడం వల్ల ఆ టీయర్స్ తోనే ఒక నదిలా ఏమంటారు ఆ గది నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. సో అదే టైంలో సుభద్రమయ్య కూడా లీనంగా ఆ కథల్ని వింటూ ఉంటుంది, లీలల్ని వింటుంది. సో ఆవిడ చూసుకోలేదు, వెనకాల కృష్ణ బలరాములు వస్తారు. వచ్చి కృష్ణ బలరాములు చూస్తారనమాట, ఏమైంది సుభద్ర ఎందుకు ఏడుస్తుంది అని. మళ్ళీ కొద్దిగా దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఆ గదిలోంచి నీళ్లు బయటికి ప్రవహిస్తున్నాయి. ఏమైంది అని చెప్పి వాళ్ళు కూడా మెల్లగా సుభద్ర ఇటు పక్కన వచ్చి నించొని చెవు పెట్టుకొని వాళ్ళు కూడా వినడం మొదలు పెడతారు. సో సుభద్రమయ్య లీనమైపోయి వింటుంది కదా, ఆవిడకి తెలియదు కృష్ణ బలరాములు వచ్చారు అని చెప్పి. ఆవిడ హెచ్చరించదు. సో ఆవిడ కూడా ఆ లీలని వింటూ ఉంటుంది. సో కృష్ణ బలరాములు కూడా ఆ లీలని వింటూ ఉంటుంటే వాళ్ళు ఆ బ్రజ్ ఇంకా మథురాన్ని వదిలిపెట్టి వెళ్ళడం గుర్తు తెచ్చుకొని కృష్ణ బలరాముల కళ్ళల్లో నీళ్లు కారడం అండ్ ప్రేమని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. బృందావన వాసుల ప్రేమని గుర్తు తెచ్చుకొని ఎలా ఏడవడం మొదలు పెడతారంటే వాళ్ళ శరీరము కరిగిపోతుంది, కళ్ళు పెద్దగైపోయాయి. జగన్నాథ్ యొక్క కళ్ళు ఇలా గుండ్రంగా తయారైపోతాయి. చేతులు పైకెత్తి నా బృందావన వాసిని పిలవండి, ఎవరైనా తీసుకురండి, నా మధుమంగల్ సుధామని తీసుకురండి, నా నంద బాబాని తీసుకురండి, నా యశోదమ్మయ్యని తీసుకురండి అని చెప్పి ఏడవడం మొదలు పెడతారు. బలరాముడు కూడా తన చేతులు ఎత్తి నా బృందావన వాసులు ఏరి, నా గోపబాలర్లు వీళ్ళందరూ ఏరి అని చెప్పి ఏడవడం మొదలు పెడుతూ ఉంటారు. సో సుభద్రమయ్య ఇప్పుడు మనం చూస్తే జగన్నాథ్ బలదేవులకి చెయ్యి ఇలా ఉంటుందండి, ఇట్లా పిలిచి ఆలింగనం చేసుకోవడానికి పిలుస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ సుభద్రమయ్యకు అలా కనిపించదు. ఎందుకంటే సుభద్రమయ్య ఆల్రెడీ లీలలో మునిగి ఆవిడ కరిగిపోయారనమాట ఆ ప్రేమలో. ఆ ప్రేమ యొక్క ఆఖరి స్టేజ్ లో బాడీ పార్ట్స్ అన్ని కరిగిపోతాయండి. సో అంతా ఏమంటారు తీవ్రత ఉంటుంది. సో ఆవిడ ఆ స్టేజ్ లో ఉన్నారు. కృష్ణ బలరాములు ఇక ఏమంటారు పిలవండి ఎవరన్నా బ్రజవాసులని, నేను ఏమంటారు వాళ్ళని ఆలింగనం చేసుకోవాలి అన్నట్టు నించుంటారు. సో ఈ వృత్తాంతం అంతా పైనుంచి దేవతలు చూస్తుంటారండి. దేవతలు చూసి వాళ్ళు ఇక తట్టుకోలేక వాళ్ళు నారదమునిని పిలుస్తారు. వెంటనే నారదముని వెళ్ళి ఏమంటారు కృష్ణ బలరాముల ఆపండి, లేకపోతే కృష్ణుడు కరిగిపోతారు మొత్తము, మీరు వెళ్ళాలి త్వరగా అని అంటే నారదముని వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతారండి. ప్రత్యక్షమై కృష్ణ బలరాములు లేపరు. ఫస్ట్ ఆయన రోహిణి మాతాజీ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, అమ్మ మీరు లీలలో చెప్పడం ఇక్కడికే విరామించండి, లేకుంటే అక్కడ కృష్ణ బలరాములు మొత్తం కరిగిపోతారు అనగానే రోహిణీమయ్య బయటికి వచ్చి చూసి కృష్ణుడిని బలరాముని సుభద్రని ఆ రూపంలో చూసి ఆవిడ కూడా చాలా బాధపడే అయ్యో నేను కృష్ణ నిన్ను బాధ పెట్టాలని ఇవన్నీ చెప్పలేదు అని చెప్పి కొంచెంసేపు బుజ్జగించగా అప్పుడు వాళ్ళు నార్మల్ గా మాట్లాడే స్థితికి వస్తే అప్పుడు చెప్తారనమాట కృష్ణ, నేను ఇలానే ఇప్పుడు ఈ రూపం ఏదైతే ఉందో ఈ రూపంలో నేను కొన్ని రోజులు ఇక్కడ ద్వారకాలో ఉంటాను అని చెప్పగా నారదముని అప్పుడు ఒక కోరిక కోరుతారు. కృష్ణ ఏమంటారు, నాకు ఈ రూపం ఏదైతే కనిపిస్తుందో అది కలియుగంలో ప్రజలకి కూడా కనపడాలి అనే కోరిక కోరగానే కృష్ణ ఏమంటారంటే, నేను ఖచ్చితంగా ఈ రూపంలో నీలాచల పర్వతంలో కలియుగంలో దర్శనం ఇస్తాను. నాకు ఒక రాజు వస్తాడు, ఇంద్రదుమ్న మహారాజ్ అని, ఆయన యొక్క భక్తికి మెచ్చి నేను దారు బ్రహ్మ రూపంలో నీలాచల పర్వతం పైన నేను
వస్తాను, అప్పుడు నా దర్శనం తీసుకోవచ్చు అని చెప్పి కోరికకి ఇది ఇస్తారండి, వరం ఇస్తారు. సో ఇప్పుడు ఆ ఆ కోరిక వరం ఇచ్చారు కదా. ఇంద్రదుమ్న మహారాజు ఒక రాజు. ఆయన మంచి భక్తుడు అండి, చాలా గొప్ప భక్తుడు. జగన్నాథ్ పూరి జగన్నాథ్ లో ఆయన రాజు. సో ఆయన ఒక రోజు తపస్సు చేసి ఆయన కోరుకుంటారనమాట, భగవంతుడి యొక్క దర్శనం కావాలి అంటే దారు బ్రహ్మ వుడ్ ఉంటుంది కదా అండి, చెక్క ఉంటుంది కదా, నీమ్ వుడ్, దారు బ్రహ్మ అంటాము దేంతోనైతే ఇప్పుడు జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య అవుతారో ఆ దారు బ్రహ్మ పూరి జగన్నాథ్ సముద్రం ఒడ్డుకి వచ్చి ఉంటుంది. ఆయనకు ఒక కళలో ఒక కళ వస్తుంది. ఏంటనగా ఈ వుడ్స్ తో ఒక విశ్వకర్మ అనే ఒక అతను వచ్చి నా రూపాలని చేస్తారు. సో ఆయనకి ఏమంటారు, ఆయన చెప్పినవి వినండి అని చెప్పి చెప్తారు. సో ఆ దారు బ్రహ్మ వుడ్స్ నదికి ఈ సముద్రంలో కనపడగానే రాజు విశ్వకర్మ కోసం వెయిట్ చేస్తారు. విశ్వకర్మ రాగానే విశ్వకర్మ ఒక కండిషన్ పెడతారు. ఏంటి అనగా, నేను చేసే డ్యూటీ. మాతాజీ ఎవరైనా మైక్ ఆన్ ఉంటే ఆఫ్ చేయరా ప్లీజ్. హరే కృష్ణ. సో మాతాజీ ఇంకా ఎవరు మైక్ ఆన్ ఉంది, కొంచెం మైక్ ఆఫ్ చేస్తారా ప్లీజ్. సో విశ్వకర్మ ఒక కండిషన్ పెడతారండి. ఏంటి అంటే, నాకంటూ ఒక గది ఇవ్వాలి, నేను ఆ గదిలో ఇన్ని రోజులు అని చెప్పేసి నేను చేసుకుంటాను, నాకు ఎవ్వరు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు, నన్ను ఎవరు తలుపు తెరిచి చూడకూడదు, నేను చెప్పేంత వరకు ఎవరు రాకూడదు అని చెప్పి చెప్తారు. సో ఆ షరతుకి ఒప్పుకొని రాజు అతనికి ఒక గది ఇచ్చేసి ఆ దారు బ్రహ్మ ఇచ్చేస్తారు. ఇచ్చేయగానే ఒక 5 రోజులు 6 రోజులు అలా గడవగా ఒక 13వ రోజు రాణికి ఎటువంటి శబ్దం రావట్లేదు గది నుంచి. ఆ రాణి యొక్క కుతూహలానికి తను ఏం చేసింది అంటే, తను వెళ్ళి రాజుకు చెప్తుంది, ఏం శబ్దం రావట్లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి అంటే. ఫస్ట్ రాజు సంకోచపడతారు, అరే విశ్వకర్మ చెప్పారు కదా మనం వెళ్ళి చూడకూడదు అలా అని చెప్పి చెప్తే, లేదు లేదు ఏమైనా జరగకూడదు జరిగి ఉంటే ఎలా, ఒకసారి మనం వెళ్ళి చూడాలి అని చెప్పి రాణి చెప్తుంది. సో రాణి చెప్పింది కదా అని చెప్పి తను కూడా ఆలోచించి, సరే వెళ్దాము చాలా రోజులైంది కదా అని వెళ్ళి ఆ గది తలుపులు తెరవంగానే జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య దర్శనం వాళ్ళకి అవుతుంది. అది చూసిన రాజు చాలా బాధపడతాడండి, అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను విశ్వకర్మ చెప్పక ముందే గదిని తెరిచేశాను, చూడు ఇప్పుడు నా భగవంతుడు ఎలా ఉన్నారు, చేతులు లేవు కాళ్ళు లేవు అని చెప్పి చాలా ఆవేదన పడి చాలా ఏడుస్తుంటారు. సో ఆ టైంలో నారద ముని అక్కడికి వస్తారండి. నారద ముని అక్కడికి వచ్చి ఈ రూపాలను చూసి రాజుకు చెప్తారు, రాజా నువ్వు ఏమీ బాధపడకు, ఇదే జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య నిజమైన రూపము, ఇలానే కలియుగంలో వాళ్ళు అందరికీ దర్శనం ఇస్తారు అని చెప్తారు. సో అలా చెప్పంగా ఇది ఈ కళ్ళు ఇలా ఉండడం, ఈ చేతులు ఇలా ఉండడం, ఇవన్నీ జగన్నాథ్ యొక్క కొన్ని సింటమ్స్ అండి. అంటే కళ్ళు పెద్దగా ఎందుకుంటాయి, జగన్నాథ్ యొక్క కళ్ళు పెద్దగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది జగన్నాథ్ చూడడానికి భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు ఒక్కొక్కసారి జగన్నాథ్ దర్శనం కాకపోవచ్చు, బట్ జగన్నాథ్ మాత్రం అందరినీ చూడడానికి అంత పెద్ద కళ్ళు పెట్టుకున్నారండి. అతని కళ్ళు ఎటు సైడ్ అన్నా తిరగగలుగుతాయి. మన కళ్ళు ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి, మనం ఇటు అటే చూడగలుగుతాం, పైన కింద చూడలేము. ఆయన కళ్ళు మొత్తం తిప్పి చూడగలుగుతారు. అందరి భక్తుల్ని ఎక్కడ ఎవరన్నా మిస్ అయినా గానీ, వాళ్ళు జగన్నాథ్ చూడడం మిస్ అయినా గానీ జగన్నాథ్ మాత్రం వాళ్ళని మిస్ అవ్వరు. అంత ప్రేమ అండి జగన్నాథ్ కి భక్తులు అనగానే. సో అందుకే ఆయనకి కనురెప్పలు కూడా ఉండవు, మనకంటూ కనురెప్పలు ఉంటాయి, మనకు ఇలా కనురెప్ప మూసి తెరుస్తాం, బట్ ఆయనకి కనురెప్పలు ఉండవు. ఆయన ఏం చేస్తారు, ఆయన కనురెప్పలు తీసేసి ఆయన భక్తుల కోసం వెయిట్ చేస్తున్నారు, భక్తుల్ని చూడడానికి. అండ్ ఆయన చేతులు ఎందుకు ఇలా ముందుకు చాచి ఉంటారు, ఎప్పుడు భక్తులని రమ్మని ఆలింగనం చేసుకోవడానికే ఆయన చూస్తుంటారు. ఆయనకు అంత ప్రేమ అనమాట. ఇప్పుడు మనకు ఎవరైనా
తెలిసిన వాళ్ళు, చాలా ప్రియమైన వాళ్ళు చాలా రోజుల తర్వాత కనిపిస్తే మనం ఏం చేస్తామండి? నమస్కారం పెడతామా? లేదు, దగ్గరకు పిలిచి హద్దుకుంటాము హృదయానికి. సో జగన్నాథ్ కూడా అలా భక్తులని హృదయానికి హద్దుకోవడానికి పిలుస్తూ ఉంటాడండి. ఆయన చేతులు అందుకే ఇలా చాచి ఉంటారు. జగన్నాథ్ బలదేవ్ అలానే ఎప్పుడు ఇలా చేతులు చాచి ఉంచుతారు. సో అది వాళ్ళ యొక్క రూపం గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకొకటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జగన్నాథ్ యొక్క భక్తుల ఒక చిన్న స్టోరీ అండి. మీకు సాల్బేగ్ గురించి తెలిసే ఉంటుంది అందరికి, మీరందరూ వినే ఉంటారు. సాల్బేగ్, భక్త్ సాల్బేగ్ అని. సో ఈయన చాలా గొప్ప భక్తుడండి సాల్బేగ్ జగన్నాథ్కి. అతను చిన్నప్పటి నుంచి మిలీచ జాతి కి చెందిన వాళ్ళు, అంటే సొసైటీలో వాళ్ళ నాన్న హిందూ కాకుండా ఒక మిలీచ జాతికి చెందిన రాజు. ఆ రాజు ఒక బ్రాహ్మణ అమ్మాయిని అపహరించి ఆవిడకు ఒక సంతానంగా పుట్టిన అబ్బాయి సాల్బేగ్. వాళ్ళ నాన్న పేరు కాల్బేగ్. సో ఆ రాజుకు పుట్టిన సంతానం కాబట్టి ఆయనకు పూరి శ్రీమందిరంలో ప్రవేశం ఉండదు, నిషేధం. సో కానీ వాళ్ళ అమ్మకి మాత్రం ఆ శ్రీమందిరంలో ప్రవేశం ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఈ మిలీచారాజు అపహరణం చేసిన తర్వాత తనని తాను కాపాడుకోలేక అసహాయ స్థితిలో ఉన్నప్పుడు తన గర్భిణి అయినాక తన ప్రాణాలను త్యజించడానికి సముద్రంలోకి వెళ్ళిపోతుందండి. సముద్రంలోకి వెళ్తున్నప్పుడు తన మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది. సరే, నాకు ఏది జరిగిందో అది నా పోయిన జన్మ కర్మల వల్ల నేను ఇలా నాతో జరిగింది. బట్ నా కడుపులో ఉన్న సంతానం అతను ఏం తప్పుంది? అతను పుట్టను కూడా పుట్టలేదు. సో అతను తప్పేం లేదు, నేను ఆయనని ఎందుకు శిక్షించాలి అని చెప్పి తను సముద్రంలో తన ప్రాణాలు తెగించడానికి వెళ్ళిన ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చేస్తుందండి. వచ్చేసి తను ఆ అబ్బాయిని పెంచింది. ప్రసవం అయ్యి తను పెంచి చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి జగన్నాథ్ గురించి చెప్తుందండి. జగన్నాథ్ ఇలా ఉంటాడు, జగన్నాథ్ కళ్ళు ఇలా ఉంటాయి, జగన్నాథ్ మహాప్రసాదం ఇలా ఉంటుంది, జగన్నాథ్ రథాలు ఇలా జరుగుతాయి అని చెప్పి ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి జగన్నాథ్ గురించి వింటూ పెరిగాడండి. సో ఒక రోజు ఆయన సేనాధిపతి అయ్యి ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మంచి సేనాధిపతి అయ్యాడండి. ఎందుకంటే తండ్రి మహారాజు, తండ్రి రాజు కాబట్టి కొడుకు కూడా ఆ లక్షణాలు ఉంటాయి, క్షత్రియ లక్షణాలు. సో ఆయన ఒక మంచి సేనాధిపతి. ఆయన వెళ్ళిన యుద్ధాలన్నీ గెలిచి వచ్చాడు. కానీ ఒక రోజు ఒక యుద్ధానికి వెళ్ళాడండి. వెళ్ళి ఆయన చాలా తీవ్రంగా గాయపడి తను తిరిగి వచ్చాక ఇంట్లో తను అస్సలు ఎటువంటి ఔషధాలు వాడినా, ఎటువంటి వైద్యులు వచ్చి చూసినా కూడా ఆయన అసలు కోలుకోవటం లేదు ఆ గాయాల నుంచి. సో అలాంటి టైంలో సాల్బేగ్ వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మా నేను ఏం చేశాను, నాకెందుకు ఈ గాయాలు తగ్గట్లేదు అని చెప్పి అడిగితే తను అప్పుడు చెప్తుందనమాట, నువ్వు బాధపడకు, నీకు జగన్నాథ్ ప్రసాదం నేను ఒక 12 days నీకు తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు 12 days జగన్నాథ్ ప్రసాదం తిను, నీకు తగ్గిపోతుంది అని చెప్తారు. సరే ఎందుకంటే చిన్నప్పటి నుంచి జగన్నాథ్ లీలల గురించి విన్నాడు, జగన్నాథ్ గురించి తెలుసు కాబట్టి ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడండి. ఎప్పుడు ఆ చిన్న అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎప్పుడు జగన్నాథ్ ని చూసింది లేదు, జగన్నాథ్ గుడికి వెళ్ళింది లేదు. జస్ట్ వాళ్ళ అమ్మ చెప్పిన కథలు వింటూ జగన్నాథ్ మీద అపారమైన నమ్మకం ఆయనకి ఉంది. సో ఆయన ఏం చేస్తాడంటే ఆ అమ్మ రోజు తను పూరి శ్రీమందిరానికి వెళ్ళి మహాప్రసాదం తీసుకొచ్చి ఆ అబ్బాయికి పెడుతూ ఉంటుంది. అలా ఒక 7 రోజులు గడిచింది, ఒక 10 రోజులు గడిచింది, 12 రోజులు గడిచాక కూడా 12వ రోజు అతని గాయాలు అలానే ఉన్నాయి, తగ్గలేదు. అయితే అతను వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మా ఏమైంది, నాకు గాయాలు తగ్గట్లేదు, నువ్వు మహాప్రసాదం తీసుకొచ్చి తింటే తగ్గుతుంది అన్నావు కదా, తగ్గలేదు అంటే, నేను నీకు 12 రోజులు ఆగమన్నాను, ఈ రోజు 12వ రోజు కదా, నువ్వు ఆగు తగ్గుతుంది అని చెప్తారు. 13వ రోజు ఆయన పొద్దున లేచి చూడగానే ఆయన శరీరంలో ఒక్క గాయం కూడా లేకుండా నయమైంది. అంటే జగన్నాథ్ మహాప్రభు లీల ఎంత గొప్పదంటే ఆయన దర్శనం కాకున్నా కానీ ఆయన ఒక్క మహాప్రసాదం తీసుకుంటేనే భక్తులు ఆరోగ్యం హీనమై ఉన్నది కూడా బాగుపడుతుందండి. సో ఆయన ఆ తర్వాత నేను జగన్నాథ్ మహాప్రభుని చూడాలి అన్న ఒక కోరిక ఆయన మనసులో కలిగి ఆయన నేను వెళ్తానమ్మా అంటే ఆవిడ చెప్తుంది, నాన్న మనము వెళ్ళలేము, నువ్వు వెళ్ళలేవు,
బ్రాహ్మణ్స్ వీళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు, మిగతా జాతి వాళ్ళు వెళ్ళలేరు గుడిలోకి అని చెప్తే, సో ఆయన బృందావనానికి వెళ్తారండి. బృందావనానికి వెళ్ళి కృష్ణుడిని వెతుకుతూ ఉంటారు, జగన్నాథ్ని వెతుకుతూ ఉంటారు. సో అదే సమయంలో రథయాత్ర మొదలవుతుంది అనమాట పూరిలో. సో అతనికి గుర్తు వచ్చి ఆయన రిటర్న్ రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆలోచిస్తాడు రిటర్న్ వస్తాము అని చెప్పి. రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతే, తిరిగి రావడానికి స్టార్ట్ చేస్తే ఆయనకు తెలుస్తుంది ఏంటి అంటే, నేను వచ్చే సమయానికి రథయాత్ర అయిపోయి జగన్నాథ్ మళ్ళీ శ్రీమందిరానికి వెళ్ళిపోతారు, నేను చూడలేను అని చెప్పి చాలా బాధపడుతూ ఆయన రిటర్న్ వస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఇక్కడ పూరి జగన్నాథ్ లో రథం కదిలి, రథం కరెక్ట్ గా సాల్బేగ్ ఇంటి ముందు 3 రోజుల వరకు ఆగుతుందండి. అసలు కదలదు, రథం ముందుకు వెళ్ళదు. ఎందుకు? అతని కోసం, అతని భక్తుడు బృందావనం నుంచి తిరిగి వస్తున్నాడు అని తెలిసి జగన్నాథ్ కి తెలుసు కాబట్టి రథాన్ని ఆపేశారు. ఎన్నో ఏనుగులు వచ్చాయి, ఆ కండబలం ఉన్న యోధులు కూడా వచ్చి రథాన్ని లాగడానికి ప్రయత్నించారు. ఏనుగులు కలిసి లాగాయి రథాన్ని, బట్ ఆ రథం ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదండి. సాల్బేగ్ ఇంటి ముందు ఆగిపోయి ఉండే. సాల్బేగ్ రిటర్న్ వచ్చి చూస్తే అతని కోసం జగన్నాథ్ మహాప్రభు రథాన్ని అతని ఇంటి ముందు ఆపేశాడు అన్న ఆనందంతో వెళ్ళి జగన్నాథ్ ని ఆలింగనం చేసుకో సో ఏడుస్తూ ఉంటే, ఆ సమయంలో ఆయన జగన్నాథ్ రథంలో ఆలింగనం చేసుకొని అక్కడే ఆయన శరీరాన్ని త్యజించి జగన్నాథ్ తో వెళ్ళిపోతారండి. సో అంత గొప్ప భక్తులు జగన్నాథ్ భక్తులు గురించి మనం చర్చించుకోవడం చాలా అదృష్టకరమైన విషయం. మనం ఇలానే జరగబోతుంది. వాయిస్ క్లారిటీ లేదు మాతాజీ, బ్రేక్ అయిపోతుంది మాతాజీ. అయ్యో సారీ మాతాజీ, జస్ట్ సెకండ్. ఇప్పుడు ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుందా మాతాజీ? డిస్టర్బెన్స్ అంతా. సారీ మాతాజీ, కొంచెం క్షమించండి, నేను కాలేజ్ లో ఉన్నాను, నాకు కొంచెం డ్యూటీ ఉంది. సో జస్ట్ ఒక్క 5 minutes. మీకు ఇప్పుడు ఓకేనా మాతాజీ? వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. సో ఇప్పుడు మనకు ఉప్పుగూడలో 19వ తారీఖున జగన్నాథ్ రథయాత్ర జరుగుతుందండి. జగన్నాథ్ మన కోసం వీధి వీధికి వస్తున్నాడండి, వీధి వీధికి వచ్చి మనల్ని చూస్తున్నారు. మనము బయటికి వెళ్ళలేకున్నా నేను వస్తాను మీకోసం అని చెప్పి వస్తున్నాడు. ఇలాంటి యొక్క భగవంతుడు మనకు కృప దొరకడం అనేది, జగన్నాథ్ కృప దొరకడం అనేది చాలా అదృష్టం అండి. సో మనం కూడా ఏమంటారు, భక్తి, ఆ ప్రేమ అనేది జగన్నాథ్ కి మనం కూడా చూయించి, మనము జగన్నాథ్ రథయాత్రకి మన వంతు సహాయం, మన వంతు కృషి, మన వంతు సేవ అనేది ఖచ్చితంగా చేద్దాము. నా యొక్క విన్నపం ఏంటి అనగా, ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర ఉప్పుగూడలో కూడా జరుగుతుంది, హ్యాబిట్స్ లో కూడా జరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ మనం అందరం కలిసి మనకు వీలైనంత సేవ చేద్దాము. జగన్నాథుడికి ప్రీతికరమైన పనులు కానీ, సేవలు కానీ ఏదున్నా మనము మన వంతు చేయడానికి ట్రై చేద్దాము. సో మీ అందరికి నా యొక్క విన్నపం ఏంటి అంటే, అందరూ రండి వచ్చి జగన్నాథుడికి ఒక ఘన స్వాగతం పలుకుదాము. ఆయన యొక్క రథం లాగి ఆయనకు ఒక మంచి రథయాత్రని మనము ఇవ్వడానికి మన సైడ్ నుంచి ట్రై చేద్దాము. హరే కృష్ణ. నా వాయిస్ వినిపించిందా అండి? నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు జరిగి ఉంటే అది నన్ను క్షమించండి. నా యొక్క లోపాలు. నేను ఏదైనా మంచి చెప్పుంటే అది నా సీనియర్స్ నుంచి నేను నేర్చుకున్నది. మాతాజీ అండ్ ప్రభుజీ, మీ అందరికి దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ.